వెల్కమ్ టు A ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే సూపర్గా ఉన్నా. చూసారు కదా, ఈరోజు డెస్టినేషన్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చార్లెట్. అబ్బా, ముద్దుగా దీన్ని UNCC అని పిలుస్తారండి, నిక్ నేమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. మ్యాటర్ ఏంటంటే, నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి. తన యూనివర్సిటీ అనమాట ఇది. ఈ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు మా తమ్ముడు. ఇంకోటేం తెలుసా, మా తమ్ముడు ఒక మేడంకి టీచింగ్ అసిస్టెంట్ కూడా. ప్రౌడ్గా చెప్పుకుంటున్నా అంటే, ఈ క్యాంపస్లో మ్యారియట్ హోటల్ కూడా ఉంది. సో నేను నా పర్సనల్ స్టోరీ కాకుండా క్యాంపస్ని ఫోకస్ చేస్తా. ఒకటే మాట అండి, సింపుల్లీ సూపర్బ్ అనమాట. ఈ క్యాంపస్లో మాస్టర్స్ చేయాలంటే మీరు దగ్గర 40 lakhs అవుతుంది అనమాట. మీకు 36 to 40 lakhs మధ్యలో అవుతుంది ఓన్లీ ట్యూషన్ ఫీజు. సో బిల్డింగ్ కానీ క్యాంపస్ కానీ చాలా బాగుంది. నాకైతే షిమ్లా, ఊటీ, కొడైకెనాల్ అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు వెళ్ళిపోతున్న బిల్డింగ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ అనమాట. అక్కడే మనం కానీ మాస్టర్స్కి వస్తే అండర్ గ్రాడ్ కానీ గ్రాడ్ కానీ అక్కడే చదువుకుంటాం కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. ఎలాగా మన వాళ్ళు కంప్యూటర్ సైన్స్కే పొలోమని వస్తారు కాబట్టి ఈ బిల్డింగ్ని ఫోకస్ ఎక్కువ చేసా. మీకు అనిపించట్లేదా అద్భుతంగా ఉందని? హిల్ స్టేషన్లో క్యాంపస్ కట్టినట్టు అనిపించిందండి. నేను వైజాగ్ అమ్మాయిని కాబట్టి నాకైతే అరకు వ్యాలీలో క్యాంపస్ కట్టినంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం రెడ్ బిల్డింగ్స్, క్యాంపస్ అంతా పెద్దది కాబట్టి ఇంటర్నల్గా తిరగడానికి షటిల్స్ కూడా ఉంటాయన్నమాట. దీనిలో ఫ్రీ రైడ్ అనమాట. మీరే కానీ, ఇదిగోండి అదే షటిల్ అనమాట, మీరే కానీ UNCC స్టూడెంట్ అయితే మీకు ఫ్రీగా మొత్తం క్యాంపస్ అంతా తిరగచ్చు. సరే అని సరదాగా మీకోసం వీడియోలో ఎంట్రీ ఇచ్చానమాట. ఎంతకని బిల్డింగ్స్ చూస్తారు, అప్పుడప్పుడు నన్ను కూడా చూడండి. సో అదనమాట సంగతి. నిజంగా క్యాంపస్ అయితే బ్యూటిఫుల్. మా తమ్ముడు TA అని చెప్పా కదా, సో తను క్లాస్ రూమ్ అనమాట. మా తమ్ముడు అండర్ గ్రాడ్కి గ్రాడ్కి రెండిటికి TA కింద చేస్తాడు, ఇద్దరికి. సో ఇవి మీ క్లాస్ రూమ్స్. అండ్ ఈ బిల్డింగ్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఫైనాన్షియల్ బిల్డింగ్ అండి బాబు. ఇక్కడే మన జమానా మనం అన్ని కట్టేదనమాట. సో మీరు రాగానే ఫస్ట్ ఆ బిల్డింగ్కి వెళ్ళి మీరు ఫీజ్ పే చేస్తారనమాట. సో అది ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఆ బిల్డింగ్ చూపించా. నేను వెళ్ళింది సమ్మర్ బ్రేక్ టైం అనమాట. సో మొత్తం అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి, లేదంటే మీకు అన్నీ చూపించేదాన్ని ఇన్ డీటెయిల్. సో ఇదేంటి తెలుసా, దీన్ని మా ఇండియాలో మేము మెట్రో అంటాము, మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలీదు. బట్ మెట్రో అనమాట. క్యాంపస్కి ఇంటర్నల్గా తిరిగే మెట్రో కూడా ఉందన్నమాట. సో అంత క్రేజీ గుడ్ క్యాంపస్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఇప్పటికీ ఒక 4 to 5 కాలేజెస్ నాకు తెలిసి, ఇంకా ఎక్కువే వెళ్ళాను. బట్ ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్ నేను ఎక్కడా చూడలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ని మించిపోయిందండి బాబు. యూనివర్సిటీ బిల్డింగ్స్ అంత బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా చెట్లు, తుప్పలు, పొట్టలు. ఎంతన్నా మనోళ్ళకి చెట్లు, తుప్పలు, పొట్టలు అంటే నచ్చుతాయి. అదేలేండి, మీరు అనుకుంటుందే నేను కూడా అనుకుంటున్నా అదే. కానీ క్యాంపస్ అయితే అదిరిపోయింది. బట్ మ్యాటర్ ఏంటంటే, ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఇది యాజ్ పర్ ఇండియన్ కన్సల్టెన్సీస్ ప్రకారం అంబిషియస్ కాలేజ్ అనమాట. అంబిషియస్ అంటే దీనిలో రావాలంటే మీకు ఎక్సలెంట్ ప్రొఫైల్ ఉండాలి, 7 కన్నా CGPA ఎక్కువ ఉండాలి, మీ అండర్ గ్రాడ్లో IELTS స్కోర్ ఎక్కువ ఉండాలి, GRE స్కోర్ ఎక్కువ ఉండాలన్నమాట దీనికి రావాలంటే. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదొక యాడ్ ఆన్ అనమాట. సో ఇదేంటో మీకు చూపిస్తాను. ఇదేం బాగుంది కదా, ఏదో స్పైరల్గా తేడాగా ఉంది కదా. ఏంటంటే యాక్చువల్లీ ఈ కాలేజ్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ షూటింగ్ జరిగిందంట. పాపం కాలేజ్కి వచ్చి ఇంట్రూడర్స్ కాల్ చేశారనమాట పాపం చిన్న పిల్లల్ని, అండర్ గ్రాడ్ చదువుతున్న వాళ్ళను, 12th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళను. సో వాళ్ళ కోసం మెమోరియల్ కింద అది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నా తెలుసా, కాలేజ్ బ్రేక్గా ఉంది కాబట్టి ఖాళీగా ఉంది. లేదంటే మనోళ్ళంట మందల కింద గుంపుల కింద అక్కడే ఉంటారంట. అంటే అదొక అడ్డాలాగనమాట. సో అది సంగతి.
అండ్ ఈ క్యాంపస్ ఒకవేళ మీరే కానీ యుఎన్సిసికి రావాలి అనుకుంటే ఇట్స్ గ్రేట్ క్యాంపస్. ఒకప్పుడు అంట కంపెనీస్ వచ్చి ఇక్కడ ప్లేస్ కూడా చేసుకునేవంట స్టూడెంట్స్ని. సో అదనమాట సంగతి. ఇప్పుడు అంటే మార్కెట్ బాగాలేదు కాబట్టి దిక్కు దివానా ఏమీ లేదు, బట్ అది సంగతి. సో మీకు ఇక్కడేమో స్విమ్మింగ్ పూల్, రెక్రియేషన్ సెంటర్, బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్, అన్నీ వాట్ నాట్ యు నేమ్ ఇట్, అంత బ్యూటిఫుల్ క్యాంపస్ అనమాట. ఇది లైబ్రరీ అనమాట, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీ అంట. అంటే షూటింగ్ జరిగిన దగ్గర నుంచి మొత్తం క్యాంపస్లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే మీ దగ్గర పక్క స్టూడెంట్ ఐడి ఉండాలి, లేదంటే ఉట్టిగా మీరు ఎందులోకి ఎంటర్ అవ్వలేరు. హార్డ్లీ బిల్డింగ్స్ ఒక్కటే చూడగలరు. ఇది నా థాట్స్ అండ్ నా రివ్యూ ఆన్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చార్లెట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాంపస్. మీరే జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ ఆలోచించుకుని జాయిన్ అయిపోండి. నేనైతే రూఫ్ టాప్ ఉంటుంది కదా కారు, దానిలోకి ఎక్కి రిస్క్ తీసి వీడియో తీసానండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, నాకు పుష్ ఉంటుంది. మీ థాట్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి కొత్త కంటెంట్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్ మరి.